హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ముందుగా మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్, అలాగే సిఎస్కే ఫ్యాన్స్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని అయితే తిరిగి సిఎస్కే టీంకి అయితే కెప్టెన్ కాబోతున్నాడు. మనకి 2023 వరకు మహేంద్ర సింగ్ ధోని అయితే కెప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత లాస్ట్ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ని అయితే సిఎస్కే టీం కెప్టెన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్కి అయితే ఎల్బో ఇంజరీ అయింది. మనకి రీసెంట్గా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో తుషార్ దేశ్పాండే బౌలింగ్లో మనకి రుతురాజ్ గైక్వాడ్కి అయితే ఎల్బోకి అయితే ఇంజరీ అయింది. కాబట్టి ఆ తర్వాత 2 మ్యాచ్లో కూడా తను కాస్త ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. కాబట్టి ఆ ఇంజరీ అనేది ఇంకాస్త తీవ్రత ఎక్కువైనట్టు అనిపించినట్టుంది. అందువల్ల రుతురాజ్ గైక్వాడ్ అయితే ఈ సీజన్ మొత్తానికి కంప్లీట్గా రూల్ అవుట్ అయిపోయాడని చెప్పాలి. కాబట్టి ఇంకా సిఎస్కే టీం దగ్గర వేరే ఆప్షన్ లేదు. మహేంద్ర సింగ్ ధోనిని అయితే తిరిగి కెప్టెన్సీ పగ్గాలైతే అప్పచెప్పారు. కాబట్టి ధోని కెప్టెన్సీలో సిఎస్కే టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. సిఎస్కే టీం అయితే ఈ సీజన్లో ఏమాత్రం కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించట్లేదు. వాళ్ళ బ్యాటింగ్లో అయితే ఫెయిల్ అవుతూ వచ్చారు జరిగిన మ్యాచ్లన్నీ. కాబట్టి వీళ్ళు రిమైనింగ్ మ్యాచెస్లో ఎలా పర్ఫామ్ చేస్తారు, ధోని కెప్టెన్సీలో అయినా ఈ టీం యొక్క రాత మారుతుందా లేదా చూడాలి. అయితే ఇక్కడ ధోని కెప్టెన్ అవ్వడం ధోని ఫ్యాన్స్కి హ్యాపీయే, కానీ రుతురాజ్ గైక్వాడ్ ఈ టోర్నమెంట్ నుంచి రూల్డ్ అవుట్ అవ్వడం మాత్రం పెద్ద బ్లో అని చెప్పాలి సిఎస్కే టీంకి. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ని యాజ్ ఏ కెప్టెన్ కంటే కూడా యాజ్ ఏ బ్యాటర్గా సిఎస్కే టీం అయితే ఎక్కువ మిస్ అవుతుంది. ఎందుకంటే మనకి లాస్ట్ 4 yearsలో చూసుకుంటే సిఎస్కే టీం తరపున బ్యాటింగ్లో హైయెస్ట్ రన్ గెటర్ ఎవరయ్యా అంటే రుతురాజ్ గైక్వాడే. కాబట్టి అలాంటి బ్యాటర్ సిఎస్కే టీంలో కనుక లేకుంటే ఇప్పటికే ఆ టీం బ్యాటింగ్ అయితే బ్యాలెన్స్డ్గా ఏమాత్రం లేదు. చాలామంది ప్లేయర్స్ ఫామ్లో లేరు. కాబట్టి ఖచ్చితంగా సిఎస్కే బ్యాటింగ్లో అయితే చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. మరి తనకి రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకొస్తారంటే ఇప్పటి వరకు రీప్లేస్మెంట్ అయితే అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. నాకు తెలిసి రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మనకి రాహుల్ త్రిపాఠిని లేదా షేక్ రషీద్ని అయితే ఆడించే అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ రాహుల్ త్రిపాఠితోనే వెళ్తారు. లేదంటే ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేయాలి అనుకుంటే షేక్ రషీద్ని ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. కాబట్టి ఇక్కడ ధోని ఫ్యాన్స్కి అయితే ధోని తిరిగి కెప్టెన్ అవుతున్నాడని కాస్త హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కానీ సిఎస్కే టీంలో మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మహేంద్ర సింగ్ ధోని ఎలా సరిదిద్దుతాడో చూడాలి.